అందరికీ గుడ్ ఈవినింగ్. మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నిన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వాస్తవాల్ని వెల్లడించడానికి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పాత్రికేయుల సమావేశంలో భాగంగా ప్రజలకు నిజాలు మరొకసారి గుర్తు చేయాలని, ప్రతి నియోజకవర్గంలో ఉన్న గ్రామానికి నిజాలు చెప్పాలని, వాళ్ళకు వాస్తవాలు తెలియజేయాలని, కాంగ్రెస్ కుట్రలను అర్థం చేయించాలనే ఆలోచనలో భాగంగా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ గద్వాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాస్ హనుమంత్ నాయుడు గారి ఆధ్వర్యంలో మా జమ్స్ లాగా పులుల్లాగా కొట్లాడుతున్న మా గద్వాల మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఇవాళ ఈ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా రాష్ట్రమంతా చూసింది, రాష్ట్రమే కాదు దేశమే చూసింది. నిన్న హైకోర్టు కుట్రల కాంగ్రెస్ కాళేశ్వరంలో విషం కలపాలని, నీటిలో విషం కలపాలని, తెలంగాణను నాశనం చేయాలని, కాళేశ్వరానికి తెలంగాణ వరప్రదాయిని, తెలంగాణకు అన్నపూర్ణ, తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి, తెలంగాణకు భవిష్యత్ అయిన కాళేశ్వరం మీద అనేక రకాల కుట్రలు చేసింది మా అందరం చూసినాం. కానీ నిన్న హైకోర్టు ఆ కుట్రలన్నిటికీ చెంపపెట్టులాగా, కుట్రల కాంగ్రెస్కు చెంపపెట్టులాగా, కాళేశ్వరం మీద కుట్రలు చేస్తున్న కాంగ్రెస్కు చెంపపెట్టులాగా ఒక స్పష్టమైన తీర్పుని నిన్న హైకోర్టు ఇచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ నడిపిన డ్రామా, కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ చేసిన తంతంగం, కుట్రలు, కుతంత్రాలు, వీటన్నిటిని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా నిన్న కుండబద్దలు కొట్టినట్టు తేటతెల్లం చేసింది. 1952 ఎంక్వైరీస్ కమిషన్ యాక్ట్ ప్రకారం, 1982 ఎంక్వైరీస్ కమిషన్ యాక్ట్ సెక్షన్ 8B ప్రకారం ఆరోపణలకు గురి కాబడ్డ వాళ్ళ వాదనలు వినకుండా, వాళ్ళ యొక్క అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా ఎంక్వైరీ కమిషన్ను యనుమల కమిషన్ లాగా మార్చుకొని, ఎంక్వైరీ కమిషన్ను యనుమల రేవంత్ రెడ్డి కమిషన్ లాగా మార్చేసుకొని, ఆ ఎంక్వైరీ కమిషన్ను ఒక కుట్రల కమిషన్ లాగా మార్చుకొని, గోస్ట్ కమిషన్ లాగా మార్చుకొని కాంగ్రెస్ పార్టీ కాన్స్పిరసీని, కాంగ్రెస్ పార్టీ కుట్రను కమిషన్ ద్వారా చెప్పించే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది. కాళేశ్వరంలో మేడిగడ్డ అనేది ఒక బ్యారేజ్ మాత్రమే, 3 బ్యారేజ్లు, అనేక రిజర్వాయర్లు, 100 కిలోమీటర్ల కాలువలు, లిఫ్టులు, పెద్ద పెద్ద పంప్ హౌస్లు, ఇట్లా భారీ నిర్మాణాలను కలిపితే కాళేశ్వరం అవుతుంది. కానీ మేడిగడ్డలో కుంగిన ఒక పిల్లర్ మాత్రమే కాళేశ్వరం కాదు. ఇరిగేషన్ మీద అవగాహన లేని, నీటి మీద అవగాహన లేని, వ్యవసాయం మీద అవగాహన లేని, రైతుల బాధల మీద అవగాహన లేని రేవంత్ రెడ్డికి ఈ నిజాలు ఎప్పటికీ అర్థం కావు. ఆయనకు తెలిసిందల్లా కుట్రలు చేయడం, కుతంత్రాలు చేయడం, అబద్ధాలని నమ్ముకోవడమే రేవంత్ రెడ్డికి తెలుసు. కాబట్టి ఎంక్వైరీ కమిషన్ యనుమల కమిషన్ లాగా మార్చుకొని ఆ గోస్ కమిషన్తో అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేసినాడు. కేసీఆర్ గారిని, కారణజన్ముడైన కేసీఆర్ గారిని ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ దాకా, మన కాళేశ్వరం నుంచి తుమ్మిల లిఫ్ట్ దాకా అడుగడుగున వందలాది ప్రాజెక్టులు నిర్మించి, వందలాది లిఫ్టులు కట్టి, వేలాది చెరువులకు మరమ్మతులు చేసి తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ గారి మీద నిందలు మోపి, కేసీఆర్ గారి మీద నిందలు మోపే కుట్రను రేవంత్ రెడ్డి చేస్తే నేను స్పష్టంగా హైకోర్టు చెప్పింది, ఈ కమిషనే ఒక బూటకం, ఈ కమిషన్ పేరిట చేసిన ఎక్సర్సైజ్ అంతా ఒక పెద్ద నాటకం, ఇది ఒక పెద్ద డ్రామా, ఇది ఒక అన్సైంటిఫిక్, ఇది సహజ న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధమైనది, ఇది న్యాయ సూత్రాలను పక్కన పెట్టి కుట్రపూరితంగా చేసేలాగా ఉన్నదని చెప్పి న్యాయస్థానం చెప్పింది. ఏమాత్రం సెక్షన్ 8B ప్రకారం ఎంక్వైరీ కమిషన్స్ యాక్ట్ 1952 సెక్షన్ 8B ప్రకారం ప్రతివాదుల అభిప్రాయాలు వినకుండా, వాళ్ళ అభిప్రాయాలు ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా, వాళ్ళ వాదనలను రికార్డ్ చేయకుండా ఏకపక్షంగా గోస్ కమిషన్తో ఒక గోస్ట్ రిపోర్ట్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తయారు చేసి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేసింది. ప్రజల మెదడులను కలుషితం చేసే ప్రయత్నం చేసింది, రైతుల మెదడులను కలుషితం చేసే ప్రయత్నం చేసింది. కాళేశ్వరంలో ఏదో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆ 1,00,000 కోట్లను కేసీఆర్ కుటుంబం వాళ్ళు దోపిడీ చేశారని చెప్పి ఊరూరు అబద్ధాల ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. కాళేశ్వరం నిర్మాణానికి అయ్యిందే 80,000 కోట్లు, 3 బ్యారేజీలు,
రిజర్వాయర్లు, పెద్ద పెద్ద పంప్ హౌస్లు, వందల కిలోమీటర్ల కాలువలు, ఇవన్నీ నిర్మాణానికి ఖర్చు పెట్టిందే 80,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? ఖర్చేం జరగలేదు కదా 1,00,000 కోట్లు. ఈ నిజాలన్నీ దాచిపెట్టి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసినట్టు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం వల్లనే ఇవాళ తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో దేశానికి ఆదర్శమైంది. వరి ధాన్యం ఉత్పత్తిలో ఒకనాడు ఎడారిని తలపించిన తెలంగాణ పొలాలు చేసుకోవడానికి పని లేక, వ్యవసాయం చేసుకోవడానికి సాగునీరు లేక ఎడారిని తలపించిన తెలంగాణ పొలాలు పచ్చబడి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల తెలంగాణ పొలాలు పచ్చబడి తెలంగాణలో 1,5 ఎకరాలకు సాగునీరు అందింది. అనేక గ్రామాలకు తాగునీరు అందింది. తాగునీరుని అందించి వేలాది లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసి పంజాబ్ రాష్ట్రాన్ని మించి, పంజాబ్ రాష్ట్రంతో పోటీపడి వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది తెలంగాణ రాష్ట్రం. కాళేశ్వరాన్ని కట్టడం వల్లనే కదా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్లనే కదా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే కదా సాగునీరు వచ్చింది, తాగునీరు వచ్చింది, వేలాది గ్రామాలకు నీళ్ళు వచ్చినాయి. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ టాప్ అయింది. మరి నిజాలన్నీ దాచిపెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తే రైతులు నమ్ముతారా? అంతెందుకు నీకు సిగ్గు ఉండాలి రేవంత్ రెడ్డి, నీకు బుద్ధి ఉండాలి. నడిగడ్డలో గ్రామానికి నీళ్లు పోలని తుమ్మిలో లిఫ్ట్ కడితే కేసీఆర్ గారు ఆ కరెంటు బిల్లులు కూడా కట్టలేదు నువ్వు 2.5 ఏళ్ళ నుంచి. మొన్న నేను పేపర్లో చూస్తా ఉన్నాను, 150 కోట్ల రూపాయలకు పైగా కరెంటు బిల్లులు బకాయి ఉన్నాయి. 2.5 ఏళ్ళ నుంచి తుమ్మిలో లిఫ్ట్ బకాయి, కరెంటు బిల్లు బకాయిలు కట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. సిగ్గుండాలి కదా. కట్టిన ప్రాజెక్టుల కరెంటు బిల్లులు కూడా నువ్వు కట్టలేకపోతా ఉన్నావు. కట్టిన ప్రాజెక్టుల పర్యవేక్షణ లేదు, కట్టిన ప్రాజెక్టుల మీద నిఘా లేదు, కట్టిన ప్రాజెక్టులను సమర్థవంతంగా నడిపే సామర్థ్యం నీలో లేదు. మొత్తంగా ఇవాళ నీ వల్ల ప్రాజెక్టులు ఎండిపోయినాయి. కృష్ణా జలాల్లో న్యాయమైన తెలంగాణ వాటిని గాలి పొందేసినావు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కృష్ణా నీటిని, గోదావరి నీటిని తరలించుకుపోతా ఉంటే కళ్ళు అప్పగించి నువ్వు చూస్తూ ఉన్నావు. కృష్ణా ట్రిబ్యునల్ 2, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, కృష్ణా ట్రిబ్యునల్ 2, గోదావరి ట్రిబ్యునల్ 2, ఈ రెండు కూడా తెలంగాణకు అన్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంటే మీరే తెలుసుకోండి. మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో మీరే తెలుసుకోండి. మేము ఏం చేయలేమని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్ 2 చేతులు ఎత్తేస్తే దాన్ని ఎదిరించే ధైర్యము, దమ్ము నీకు లేదు. ఎందుకంటే నువ్వు మోదీకి బంటువు, మోదీ ప్రభుత్వానికి గులాముడు. నువ్వు మోదీని ఎదిరించే ధైర్యం నీకు లేక మోదీకి చెంచాగా మారిపోయి, కేంద్ర ప్రభుత్వానికి చెంచాగా మారిపోయి ఇవాళ కేసీఆర్ గారిని బ్లేమ్ చేసే ఒక బ్లేమ్ గేమ్ ఆడుతా ఉన్నావు. బ్లేమ్ గేమ్ బూమరాంగా ఇవాళ నీ మెడకే చుట్టుకుంది. ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలు నిన్ను ఈసడించుకుంటా ఉన్నారు, రైతులు ఈసడించుకుంటా ఉన్నారు, యువకులు ఈసడించుకుంటా ఉన్నారు, బీసీలు, దళితులు, మైనార్టీలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు ఇవాళ నిన్ను ఈసడించుకుంటా ఉన్నారు, నీ ప్రభుత్వాన్ని ఈసడించుకుంటా ఉన్నారు. ఏ వర్గానికన్నా మేలు చేసినావా ఇప్పటిదాకా? ఏ ప్రజలకన్నా మేలు చేసినావని ఇప్పటిదాకా? రైతులకు అన్యాయమే, యువకులకు అన్యాయమే, జాబ్ ఇస్తారని చెప్పి ఇప్పటిదాకా 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదు. ఇట్లా అడుగడుగున అన్ని వర్గాలకు కూడా ద్రోహం చేసినాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే సర్వనాశనం చేసినాం. కనీసం బిల్లులు కూడా చెల్లించే దమ్ము లేక, స్తోమత లేక, సామర్థ్యం లేక సెక్రటేరియట్లో ఇవాళ ఆర్థిక శాఖ చుట్టూ నీ ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకొని సెక్యూరిటీ వలయం మధ్యలో ఇవాళ నీ ఆర్థిక శాఖ బతుకుతా ఉన్నది భయపడి. ఇంత దుర్మార్గంగా ఆర్థిక వ్యవస్థను దివాళ తీసినాం. అవన్నీ నీ అసమర్థతను కప్పించుకోవడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణకు వరప్రదాయాన్ని, తెలంగాణకు సాగునీటి దేవాలయమైన కాళేశ్వరాన్ని బ్లేమ్ చేయడం కోసం కాళేశ్వరంలో కుట్రలు కలిపితే ఇవాళ హైకోర్టు స్పష్టంగా నీ కుట్రల్ని బట్టబయలు చేసింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం న్యాయమేంది, అన్యాయమేంది, ధర్మం ఎటువైపు ఉంది, అధర్మం ఎటువైపు ఉంది, ధర్మాత్ములు ఎవరు, అధర్మాత్ములు ఎవరు, పాపాత్ములు ఎవరు, న్యాయం వైపు నిలబడాలి వాళ్ళు ఎవరు ఇవాళ స్పష్టంగా రాష్ట్ర హైకోర్టు చెప్పింది. ఇప్పటికైనా బుద్ధి మార్చుకో. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామము కుతకుత ఉడుకుతా ఉన్నది, ప్రతి గడప ఆవేదనతో ఉన్నది, ప్రతి గుండెలు మండుతా ఉన్నాయి. వాళ్ళ నీవు చేస్తున్న అన్యాయాలు, దుర్మార్గాలు ఇవన్నీ చూసి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఆవేదనతో ఉన్నారు. ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకోకపోతే వచ్చేసారి ప్రభుత్వం మాట దేవుడెరుగు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను గల్లబట్టి గుంజి గ్రామం బయటకు తరుముతారు గ్రామ ప్రజలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది.